ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు ప్రభు. అనేక మంది తండ్రి, అనేక మంది మీ సత్యవాక్యాన్ని విని మారు మనస్సు పొంది అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చి ఈరోజు వారు బాప్తిస్మం పొంది తిరిగి వెళుతూ ఉంటే మనసు చెప్పలేనంత ఆనందంతో పులకించిపోయింది తండ్రి. ప్రభా, బిడ్డలందరినీ దీవించండి. పరిచర్య ఎంత ఘనంగా జరిగించారు. సత్యవాక్యం కొరకు కష్టపడ్డారు. సత్యమును వ్యాపింపజేయడానికి కష్టపడ్డారు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సంఘాలన్నింటినీ దీవించండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రయాసపడిన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద మీ కాపుదలు ఉంచండి తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. మీ జ్ఞాన వివేకములతో నింపండి. ఉన్నత స్థితిలో, ఉన్నత శిఖరాల మీద మీ బిడ్డలను నిలువబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. దయగల దేవ, ఈ చివరి సందేశం, ఈ ప్రభా సదస్సులో చివరి సందేశాన్ని మీ బిడ్డలకు వినిపించబోతూ ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి అందరి మీద ప్రకాశింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామలు ప్రార్థన మనవులు సమర్పించి మీ ఆత్మాభిషేకాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని కోరుతూ ప్రభా మీకు మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమ, ఉదయకాలం మనం చాలా మంచి సందేశాన్ని విన్నాం. చరిత్రలో నుండి చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గొప్ప మందిరం కట్టబడింది. గొప్ప మందిరం కట్టబడింది. కట్టబడినటువంటి గొప్ప మందిరం రాజుల బుద్ధిహీనత వల్ల, రాజుల అధికార దాహం వల్ల, వాళ్ళు ప్రజలు మా కిందే ఉండాలి, దేవుని పక్షానికి ఎక్కడ వెళ్ళిపోతారో, ఒకవేళ దేవుని పక్షాన వెళితే వాళ్ళని ఎక్కడ మిస్ అయిపోతామో, మా సింహాసనాలు ఎక్కడ కోల్పోతామో అని మోషే గారిలాగా త్యాగబుద్ధి, మోషే గారిలాగా త్యాగం చేసే గుణం లేక వాళ్ళ దౌర్భాగ్యపు పరిపాలన, అతి చిన్న జీవితకాలపు ఆశల కొరకు వాళ్ళు మందిరాన్ని ఏం చేశారు? పాడు చేసేసారు. మందిరాన్ని పాడు చేసేసారు. మందిరం పాడు చేయడం వల్ల దేవుడు బాధపడి ఆ మందిరాన్ని ఎవరికి అప్పగించేశాడు? బబులోను రాజుకి అప్పగించేశాడు. ఆ బబులోను రాజు మందిరం మొత్తాన్ని కూల్చేశాడు. అంతే, మందిరం లేకుండా పోయింది. మందిరం లేకుండా పోయింది. కట్టబడిన మందిరం, ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి మందిరం, ఎంతో ఆశతో దావీదు, సొలొమోను వాళ్ళు కట్టినటువంటి మందిరం ఎందుకు పనికి రాకుండా తృణీకరింపబడినదిగా, విలువ లేనిదిగా మారిపోయి శ్మశాన భూమిగా మందిర మార్గం, మందిర ప్రాంతం అంతా శ్మశాన భూమిని తలపించేలా అయిపోయింది. ఇక అక్కడ మందిరం లేదు. మందిరం లేదంటే దేవుని మహిమ లేదు. దేవునికి ప్రార్థన చేద్దామంటే అక్కడ ఏం కనబడట్లేదు. కానీ భక్తుల జీవితాలలో ఒక భయం, భక్తుల జీవితాలలో ఒక ఆందోళన, భక్తుల జీవితాలలో ఏదో తెలియని ఒక వేదన, కన్నీరు ఆవహించింది. ఆ కన్నీటితో, వేదనతో వాళ్ళు ఎదురు చూస్తున్న కాలంలో కొన్నాళ్ళకి దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దాదాపు 50 సంవత్సరాల కాలం తర్వాత వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన నీచమైన కార్యాలకి ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు ఒక తరం. ఆ సాల్మన్స్ టెంపుల్ పోయింది. బబులోను రాజుకు వదిలేశాడు. బబులోను రాజుల తర్వాత మాదీ పారసీకులు వచ్చారు. బబులోను రాజుల పరిపాలన అనంతరం మాదీ పారసీకుల పరిపాలన, మాదీ పారసీకుల తర్వాత గ్రీకుల పరిపాలన, గ్రీకుల తర్వాత రోమన్ల పరిపాలన. ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్న కాలంలో ఈ బబులోనీయులు ఎప్పుడైతే మందిరాన్ని కూల్చేశారో 50 సంవత్సరాల పాటు ఆ మందిర భూమి ఎలా ఉండిపోయింది? శ్మశాన భూమిని తలపించేలా మారిపోయింది. ఎందుకు పనికిరానిదిగా, పాడుబడినదిగా, విలువలేనిదిగా మారిపోయింది. అలా విలువలేనిదిగా ఆ మందిర భూమి మారిపోవడానికి గల ప్రధానమైన కారణం భక్తిహీనత. చెప్పండి, ఏంటి? భక్తిహీనత. తేజస్సు వచ్చేది మందిరంలోనికి, తేజస్సు వచ్చేది, వెలుగు నింపబడేది, వెలుగుతో ఉండేది. అలా వెలుగుమయమైనటువంటి పరిస్థితిని ఎందుకు పనికిరానిదిగా మార్చేశారు. ఆ తర్వాత భక్తులు ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీటితో ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఒక అన్యజనుణ్ణి రేపాడు. బాగా అర్థం చేసుకోండి. మానవులందరూ ఆయనకు కావాలని అక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన, నేను కేవలం యూదుల పక్షపాతిని, నేను కేవలం క్రైస్తవుల పక్షపాతిని అని దేవుడు అనడు. ఒకవేళ అలాంటి వాడైతే మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తాడా? నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడా? కురిపించడు. యెహోవా ఉత్తముడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన మనిషిని మనిషిగా చూస్తాడు. ఏ మనిషిలో అయితే నీతివంతమైన లక్షణాలు కనబడతాయో ఆకర్షించుకుంటాడు.
ఏ మనిషి అయితే ఆయనకు అనుకూలంగా ఉంటాడో ఆకర్షించుకుంటాడు. వాళ్ళు గొప్పవాళ్ళ, చిన్నవాళ్ళ, పేదవాళ్ళ, పెద్దవాళ్ళ అవేవి చూడడు. అన్యుడైన కొర్నేలిని ఎన్నుకోలేదా ఆయన? కొర్నేలు ఎవరు? అన్యుడే కదా, శతాధిపతి. అన్యుడైన కొర్నేలును కూడా దగ్గర చేసుకున్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకి లేదు పక్షపాతం. క్రైస్తవులారా, మీకు కూడా ఉండకూడదు పక్షపాతం. ఆయన పక్షపాతము లేని దేవుడు. మీరు కూడా పక్షపాతము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్న నిజమైన దేవుని పిల్లలుగా ఉండాలి. అంతే తప్ప ఆ వైఖరి ఎప్పుడు ప్రదర్శింపకూడదు. సరే, ఆ తర్వాత సుమారుగా 50 సంవత్సరాలకు కోరెషు రాజు అనుమతితో మందిరం జెరుబ్బాబేలు నాయకత్వంలో తిరిగి నిర్మాణానికి పూనుకొనబడింది. ఆ సంగతి మీకు ఎక్కడ కనబడుతుంది? యజ్రా గ్రంథంలో ఉంది, చూడండి. యజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! అన్యుని మనస్సును కూడా మన ప్రభు ఏం చేశాడట? అన్యుని మనస్సును కూడా, ఒక అన్య రాజు మనస్సును కూడా ఏం చేశాడట? ప్రేరేపించాడట. ప్రేరేపించి పిల్లలందరూ ఏడుస్తున్నారు. సరే, ఈసారైనా జాగ్రత్తగా బ్రతుకుతారులే, ఈసారైనా జాగ్రత్తగా ఉంటారు అన్న ఆశతో దేవుడు ఏం చేశాడంటే మరలా ఆ మందిర నిర్మాణానికి, మరలా పునర్నిర్మాణానికి అతనికి ఏం చేశాడు? రేపాడు. అతడు సహాయం చేయడం మొదలుపెట్టాడు. రాతి రాయించి ఇచ్చాడు, ప్రకటన చేయించాడు. ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక అన్యుడితో కట్టించుకుంటున్నాడండి మందిరాన్ని. ఎవరితో? ఒక అన్యుడిని ఎన్నుకొని, ఒక అన్యుడికి ఆజ్ఞ ఇచ్చి అతనితో కట్టించుకుంటున్నాడు. అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు యూదుడు కాదు, పారసీక దేశపు రాజు, మాదీయ పారసీకులకు చెందినటువంటి వాడు. పర్షియన్ సామ్రాజ్యాధినేత. పర్షియన్స్ మనం స్కూల్ పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో పర్షియన్ సంస్కృతి, పర్షియన్ చరిత్ర చదువుకున్నాం కదా. ఆ పర్షియన్ సామ్రాజ్యాధినేత ఎవరు? కోరెసు. ఈ కోరెసుకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ప్రేరేపించి అతని ద్వారా తిరిగి మందిర నిర్మాణాన్ని ప్రారంభింపజేశాడు. ఆ విధంగా జెరుబ్బాబేలు నాయకత్వంలో 3:8 యెజ్రా 3:8 యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదా కుమారుడైన యేషూవయు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పయ్యీడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. మొత్తం మీద ఆ పడిపోయిన మందిరాన్ని మరలా జెరుబ్బాబేలు ఈ భక్తులందరి నాయకత్వంలో తిరిగి కట్టడానికి పురికొల్పబడ్డారు, తిరిగి కట్టడానికి మొదలుపెట్టారు. తిరిగి భక్తి జీవితంలో అందరినీ నిలబెట్టడానికి ప్రయాసపడే కార్యక్రమం ఆరంభమైంది. అయితే కొంతమంది వల్ల, అన్యజాతీయులకు చెందిన కొంతమంది వల్ల ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఆ ప్రతిఘటనలు ఎదురవ్వడం వల్ల దాదాపు 10 సంవత్సరాల పాటు పని నిలిచిపోద్ది. చాలా ఇబ్బందులు. జరగకూడదు నిజమే కదా. చాలా సందర్భాల్లో పనిని ఆటంకపరిచేవారు ఉంటారా? అబ్బా ఎందుకు ఉండరు? బోలెడంతమంది ఉంటారు. ఏదైనా చక్కగా జరుగుతోంది అంటే దాన్ని ఏదో విధంగా ఆటంకపరచాలి, ఏదైనా జరుగుతోందంటే దాన్ని ఏదో విధంగా పాడు చేయాలి, ఏదైనా జరుగుతోందంటే దాన్ని ఏదో విధంగా నాశనం చేయాలి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే సాతాను ఎవరొకరిని ఏం చేస్తాడు? ప్రేరేపించి ఇగో వాళ్ళని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వాళ్ళ సేవ పాడు చేయాలి, వీళ్ళ సేవ పాడు చేయాలి. ముఖ్యంగా అసత్యం మీద కాదు యుద్ధం. దేని మీద ప్రకటిస్తారు? అసత్యం చెప్పే వాళ్ళందరూ కలిసి సత్యం మీద ప్రకటిస్తుంటారు యుద్ధం. అది ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువుకు వ్యతిరేకంగా లేచింది సత్య సంబంధులా, అసత్య సంబంధులా? శాస్త్రులు, పరిసయ్యులు అసత్య సంబంధులు. ఈ అసత్య సంబంధులందరూ ఎవరికి వ్యతిరేకంగా లేచారు? యేసు ప్రభువుకు వ్యతిరేకంగా లేచారు. విచిత్రం.
యేసుప్రభుకు వ్యతిరేకంగా లేచారు, ఆయన పరిచర్యకు వ్యతిరేకంగా లేచారు, ఆయన పనికి వ్యతిరేకంగా లేచారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సాతానుడు ఎప్పుడు కూడా మంచి పనిని జరగనివ్వకుండా చూద్దామని చూస్తాడు. దుష్టుడు ఎప్పుడు కూడా ఏదో విధంగా మంచి పనిని చెడగొట్టాలని ట్రై చేస్తుంటాడు. అలాగ వీళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు ఎదురైతే ఆ తర్వాత అనుమతి లభించింది. దాదాపు క్రీస్తు పూర్వం 516లో పని ముగిసింది. ఆలయ ప్రతిష్ట మరలా వైభవంగా జరిగింది. ఇది ఎన్నోది? రెండోది. మొదటిది అయిపోయింది, కొలాప్స్. రెండో ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఆ తర్వాత మరికొన్నాళ్ళకే హేరోదు రాజు యూదుల యందు దయగలవాడై, హేరోదులు చాలామంది ఉంటారు, చరిత్రకారులు చెప్పేటువంటి విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. పాడవుతున్న దేవాలయానికి యేసుప్రభు వారి కాలం సమీపమయ్యే నాటికి పాడవుతున్నటువంటి ఆ రెండవ దేవాలయానికి హేరోదు రాజు మరమ్మతులు చేయించినట్టుగా, కొన్ని సంవత్సరాల పాటు అలంకరణకు హేరోదు రాజు పూనుకొని దానికి కొంత చందాలు ఇచ్చినట్టుగా మనకి చరిత్రకారులు చెబుతారు. ఇందాకే మా రాము గారు వచ్చారు. ఆయన యాక్చువల్లీ క్రైస్తవుడు కాదు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ గౌరవ అధ్యక్షుడు. సో ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఇందాక వచ్చి ఒక చర్చి కట్టించానని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఆయన హిందూ కానీ ఏం కట్టించాడట? చర్చి కట్టించాడట. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు ఈ నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పుడు. ఏమండి, అలాంటిది ఆయన ఈ నియోజకవర్గంలో ఒక గౌరవ అధ్యక్షుడిగా, సర్పంచ్ సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా ఒక చర్చి కట్టించాడు అంటే దాని అర్థం ఏంటి? అలాగే హేరోదు రాజు కూడా యూదులకు సమాజ మందిరాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు అందులో రాజుల్లో. అందులో కొంతమంది గొప్ప గొప్ప అన్యులు లేకపోతే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు సమాజ మందిరాలు కట్టించడం, లేకపోతే వాళ్ళకేదో వివిధ రకాలుగా హెల్ప్ చేయడం కామన్గా జరిగాయి ప్రారంభంలో, చరిత్రలో. అలాగే కొంతమంది అన్యులైన రాజులు కూడా ఆ దేవాలయ అలంకరణ కొరకు, ఆ దేవాలయాన్ని అందంగా శుద్ధిగా ఉంచుట కొరకు, లేదా పాడైపోయిన చోట బాగు చేయడం కొరకు కొంతమంది కష్టపడ్డారు. సో మొత్తం మీద అపవిత్రత అయితే పోలా. దేవాలయం అందంగా ఉంది, శుభ్రంగా ఉంది, రాళ్లతో చెక్కబడింది, బాబా అందంగా చేశాడు. రాజులు తలుచుకుంటే బ్యూటీ వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తుంది. అప్పటికి రోమన్లు పరిపాలిస్తున్నారు. దేవాలయ చరిత్ర ఇది. యెరూషలేము దేవాలయ చరిత్ర చెప్తున్నాను మీకు, మందిర చరిత్ర. మొదటిది అయిపోయింది, కూలిపోయింది. ఎంతమంది రాజులు తగలెట్టడం బాగు చేయటం, ఆ తర్వాత మళ్ళీ కట్టడం, మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ పాడవటం, మళ్ళీ పాడైన తర్వాత హేరోదు అనేవాడు పూనుకొని మళ్ళీ, అంటే కోరెష్ తర్వాత కొంత ఏదో బాగు చేయించాడు అన్నట్టు చరిత్ర చెప్తోంది. సరే, మొత్తం మీద యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి దేవాలయం ఎలా ఉందంట? సుందరంగా ఉందంట. దేవాలయం ఎలా ఉంది? అప్పటికి సుందరంగా ఉంది. దేవాలయం ఎలా ఉంది? బాగుంది. ఎందుకు బాగుంది? రాజు బాగు చేయించాడు కాబట్టి బాగుంది. పాయింట్ అర్థమైందా? యేసు ప్రభు కాలానికి దేవాలయం పాడైందా బాగుందా? చూడ్డానికి బాగుంది. యేసు ప్రభు కాలానికి దేవాలయం ఎలా ఉంది? చూడటానికి బాగుంది. రైట్. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చూడటానికి అందంగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో భక్తి కరువైపోయింది. మహిమ రావట్లా, తేజస్సు రావట్లా. ఇందాక పొద్దున మీరు చూశారుగా, దేవాలయంలోకి ఏమొచ్చేది? తేజస్సు వచ్చేది, మహా తేజస్సు, దివ్య తేజస్సు. ఎక్కడ దిగేది? దేవాలయంలో దిగేది. దేవాలయంలో తేజస్సు దిగే పరిస్థితి కాస్త పాడైపోయి ఇప్పుడు దేవాలయం ఏమైపోయిందమ్మా? చెప్పాలి. దేవాలయం ఏమైపోయింది? ఎలా మారిపోయిందో తెలిసి యేసుప్రభు కాలానికి వచ్చేసరికి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. 12 మత్తయి సువార్త 21:12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారు ఎవరున్నారట ఇప్పుడు దేవాలయంలో? క్రయము విక్రయం అంటే అమ్మడాలు కొనడాలు. ఏ దేవాలయంలో అయినా అమ్మడాలే ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? కొనడాలు కూడా ఉన్నాయి. ఎంత డెవలప్ అయ్యారు. దేవాలయం దేనికి ప్రతీకగా మారిపోయిందమ్మా? అమ్మడాలు
కొనడాలు. నిజంగా ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. భక్తి ప్లాట్ఫామ్ కాస్త ఎటుపోయింది, బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. దేవాలయాల్లోనే అమ్మకాలట, దేవాలయాల్లోనే కొనుగోళ్ళట. చూడండి, వ్యాపారం. భక్తి కాదు, ఏం జరుగుతుంది? రక్తి, వ్యాపారం, అమ్మకాలు కొనుగోళ్ళు, క్రయ విక్రయములు జరుగుట చూచి వారందరినీ యేసు ప్రభు వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను, గొవ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది, మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. చూసారా, ఆనాడు ప్రవక్తలకు ఎంత రోషం వచ్చిందో, ఆనాడు ప్రవక్తలు ఎంత బాధపడ్డారో, యేసు ప్రభు కూడా అంతే బాధపడుతున్నారు. మీరు దాన్ని ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఈ సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. అంటే ఏమని? ఆయన చేసే వాళ్ళందరినీ తరిమి కొట్టినట్టుగా, వాళ్ళందరినీ వెళ్ళగొట్టినట్టుగా. 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపించగా ఆయన యెరూషలేముకు వెళ్ళి ఎడ్లను, గొర్రెలను చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చలివేసి వారి బల్లలు పడద్రోసి పావురములము వారితో వీటిని ఇక్కడ నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకండి అని ఖచ్చితంగా ఖండించాడంటే, యేసు ప్రభువు వచ్చే సమయానికి దేవాలయం ఏమైపోయింది? దుర్వినియోగం జరుగుతుంది. దేవాలయంలో ఏం జరుగుతుంది? యేసు ప్రభు వచ్చేసరికి దుర్వినియోగం జరుగుతుంది. ఒకే ఒక మందిరం అండి, స్థలాలు లేవండి. విచిత్రం కదా, విచిత్రమే కదా. ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎన్ని గుళ్ళు ఉంటాయి ఊరికి? చెప్పండి, ఎన్ని గుళ్ళు ఉంటాయి? ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. రాముడు గుడి ఉందనుకోండి, చాలామంది హైందవ సోదరులు చాలా చోట్ల ఒకే ఊరిలో ఏం కట్టారు? రామాలయాలు కట్టారు. మనకు తెలుసు, ఒకే ఊరిలో 2-3 రామాలయాలు ఉంటాయి. ఇక క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నామా అని, క్రైస్తవులు మనోళ్ళు ఏమైనా తక్కువ తిన్నామా అని ఒక ఊరిలో 30-40 చర్చిలు పెట్టారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఒకే చర్చిని 2 ముక్కలు చేసి ఇంకో చర్చి పెట్టుకుంటారంట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రే ఏంటి పాస్టర్ గారు బోధ ఎలాగుంది? శాల్సికాకు ఉంది, ఎక్కువ తిడుతున్నాడు, మరి ఏం చేద్దాం? నాతో ఎంతమంది వస్తారు? నేను, ఈడు, సుబ్బారావు గారు, అప్పారావు గారు, వెంకటరావు గారు, మేము వాళ్ళ ఫ్యామిలీలో 10 మంది ఉంటాం. ముందు 10 మంది చెక్కేద్దాం. చెక్కేస్తే ఇంకోటి పెట్టేద్దాం. మళ్ళీ అందులోంచి మళ్ళీ ఇంకో పిల్లక, అక్కడి నుంచి ఇంకో మొండి మొలక, అక్కడి నుంచి అలాగా అంటే ఒక్కటిగా ఉండటానికి వీళ్ళకి ఏమవట్లేదు. అబ్బే కుదరట్లేదు. ఒకే పరిశుద్ధాత్మ క్రింద, ఒకే దేవుని క్రింద, ఒకే బోధ క్రింద, ఒకే బైబిల్ క్రింద ఉండటానికి మనిషికి ఏం రావట్లేదు? మనసు రావట్లేదు. ముఖ్యంగా సత్యం కింద ఉండటానికి మనసు రావట్లేదు. మనసు రాక ఏం లేదు, మనం సెపరేట్ అయిపోవాలి. ఒక్కటే ప్లేస్ అట, మార్చలేదట దేవుడు. ఎంత విచిత్రం చూసారా? మళ్ళీ అదే ప్లేసు. దావీదు ఎక్కడైతే స్థలం కొనుగోలు చేసి కట్టడానికి ప్లాన్ చేశాడో అదే ప్లేస్లో సొలొమోను కట్టాడు. మళ్ళీ అదే ప్లేస్లో జెరుబ్బాబెల్ నాయకత్వంలో మందిరం కట్టబడింది. మరలా హేరోదు రాజు కాలానికి వచ్చేసరికి మరమ్మతులు జరిగించి, యేసుప్రభు కాలానికి వచ్చేసరికి మరమ్మతులు జరిగించి శోభాయమానంగా అందంగా అలంకరించింది అదే ప్లేసే. ఇంకో కొత్తదాన్ని కట్టారా? అదే ప్లేసు. అంటే దేవుని మందిరం ఒకే ప్లేసులో, ఒకే చోట, ఒకే విధంగా కనబడుతోంది. అక్కడే ఉంటుంది. అది మార్చట్లేదు దాన్ని, అక్కడే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసుప్రభు వచ్చి దేవాలయ దుర్వినియోగాన్ని చూశాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను పట్టుకొని ఈ విశిష్టత కోల్పోయినటువంటి మందిరాన్ని చూసి యేసుప్రభు వారు చాలా బాధపడ్డారు. చాలా బాధపడి ఇక వెంటనే యేసుప్రభు వారు తట్టుకోలేక దేని గురించి మాట్లాడాడో తెలుసా? దేవాలయ పతనం గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడి చెప్పండి? దేవాలయ పతనం గురించి మాట్లాడు. దేవాలయ, ఒక మాటలో చెప్పాలంటే నాశనం గురించి మాట్లాడాడు. భౌతిక దేవాలయ నాశనము. ఏంటమ్మది? నాశనము. అంటే నాశనం జరగబోతుంది. ఏ విధమైన నాశనం జరగబోతుంది? మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం.
ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, మందిరంలో తేజస్సు లేదు, మందిరంలో మహిమ లేదు, మందిరంలో ఘనత లేదు. అందుకని ఆయన అంటున్నాడు, అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. చూసారా, దేవాలయం ఏం కాబోతుంది? చెప్పండి, ఏం కాబోతుంది? నాశనం. త్వరలో ఈ దేవాలయానికి ఏమి రాబోతుంది? నాశనం రాబోతుంది. దేవాలయం నాశనం కాబోతుంది. దేవాలయం నాశనం అయిపోబోతుంది. చెప్పేశాడు ప్రవచనం, జరగబోయేది ఇదే. దేవాలయం ఉండదో, ఊడిపోద్ది. రాయి మీద రాయి నిలిచి ఉండకుండా శాశ్వతంగా ఇక్కడ నుంచి ఏమవబోతోంది? పడద్రోయబడబోతుంది. ఖచ్చితంగా అదే జరిగింది. క్రీస్తు 70లో ఆ దేవాలయం యేసు ప్రభు చెప్పినట్టుగానే ఏమైపోయింది? కూలిపోయింది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రారంభ శతాబ్దంలోనే దేవాలయం రూపురేఖలు లేకుండా వినాశనం వైపు వెళ్ళిపోయింది. సర్వనాశనం చేసేసారు. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా మొత్తం ఏం చేశారు? మొత్తం పడగొట్టేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? తేజస్సు ఏమైంది? మందిరం ఏమైంది? ఎస్, మందిరం ఎక్కడికి పోలేదు. మందిరం మారింది. మందిరం ఏమైంది? మారింది. ఎలా మారింది? ఎక్కడుంది ఇప్పుడు ఆ తేజస్సు? ఎలా ఉంటుంది ఆ తేజస్సు? ఇది మనకు చాలా అవసరం. ఒకసారి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము తీయాలి, బైబిల్ తీయాలి అందరూ. యోహాను సువార్త 2వ అధ్యాయము. చాలా విలువైన సంగతులు ఇప్పుడు మనం వినబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దీనిని లేపుదునని ఆయనతో చెప్పాను. అప్పుడు యూదులు అంటున్నారట, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. అందరూ అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. లేఖనాన్ని నమ్మారట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట నమ్మారట. ఎప్పుడు? మృతులలో నుండి లేచాక నమ్మారట. బాగా వినాలి, మృతులలో నుండి లేచాక నమ్మారట. అంటే అప్పటికి బతుకుండగా ఆయన చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఏం కలగలేదు? నమ్మకం కలగలేదు. మా గురుగారు ఏదో చెప్తున్నారు, దేవాలయాన్ని పడగొడితే ఎన్ని రోజుల్లో లేపేస్తారట మా గురుగారు? 3 రోజుల్లో లేపేస్తారట. అవుతుందంటావా పేతురు? అవుతుందంటావా యోహాను? అవుతుందంటావా తోమా ముందే అంటాడు అవుతుందంటావా అని 3 సార్లు అంటాడు. ఎందుకంటే తోమకు డౌట్లు ఎక్కువ. ఫస్ట్ నుంచి తోమ గారికి ఏం ఎక్కువ? డౌట్లు ఎక్కువ. డౌట్ఫుల్ క్యాండిడేట్. చేతిలో వేలు పెట్టి, గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. మన దగ్గర కూడా ఉంటారు డౌట్ఫుల్ క్యాండిడేట్లు, తెలుసా? అవుద్దంటావా బ్రదర్? జరుగుద్దంటావా బ్రదర్? చేయగలమంటావా బ్రదర్? మన వల్ల అవుతుంది ఏంటి? అవ్వదో అంటాడు ఈ మహావిశ్వాసి. వెళ్ళేవాడిని కూడా ఏం చేయడు, వెళ్ళనివ్వడు. చేసేవాడిని కూడా ఏం చేయడు, చేయనివ్వడు. కానీ మీరు గమనించండి జాగ్రత్తగా. అక్కడ ఏం జరిగిందంటే, తన శరీరమును దేవాలయం, అంటే దేవాలయాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. ప్లేస్ వదిలేశాడు. అంతే, ప్లేస్ మార్చడం కాదు, అసలు ప్లేసే వదిలేశాడు. నేను గతంలో కూడా చెప్పాను, యెరూషలేములో 3వ దేవాలయం కడతారు, 33వ దేవాలయం కడతారు. మన వాళ్ళు చాలామంది ఇంకా అదే పట్టుకుని వేలాడుతుంటే నేను అన్నాను, యెరూషలేములో 3వ దేవాలయం కడితే మనకేమైనా దేవాలయం తక్కువైందా అని అడిగాను నేను. మీరు చెప్పండి, మనకేమైనా దేవాలయం తక్కువైందా? ఇప్పుడు యెరూషలేములో 3వ దేవాలయం కట్టాడండి. ఎంతమంది వెళ్ళి ఆ దేవాలయంలో ప్రార్థన చేసి రాగలరు? చేయొద్దండి. ఎత్తండి. వారం కాదు, కంగారు అడగండి. వారం అయితే అడుక్కు తినాలి. ఓ 4 వారాలు వెళ్ళేసరికి మన కొంప అమ్మేయాలి. వెళ్ళడం రావడం
వెళ్ళడం రావటం వేసాలకి టికెట్లకి చాలా అవుతుంది కదా మరి. సో నేను వారం అన్నట్ల కనీసం ఒకసారైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఏమైనా వస్తుందా మనకి? ఏమైనా ఉంటుంది అక్కడ? మరేంటి మనకి యెరూషలేములో దేవాలయం కడితే మనకు ఉపయోగం ఏంటంటారు? ఆనాడే ఏ ఉపయోగం లేదని యేసుప్రభు వారు ఏం చేశారు? రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోద్ది, ఇది ఏమైపోద్ది? పడిపోద్ది. చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years, 2000 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనకు అక్కడ దేవాలయం కడితే వచ్చిన లాభం ఏంటి, కట్టకపోతే వచ్చిన నష్టం ఏంటి? మనమేం అక్కడ ఆరాధన చేయట్లా, మనమేం అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించట్లా. అదేం మనకేం పుణ్యక్షేత్రం కాదు. సరదాగా విజ్ఞాన యాత్రకి వెళ్తాం. యెరూషలేముకి వెళ్ళి ఓహో ఇక్కడ ఒకప్పుడు ఏముండేది? దేవాలయం ఉండేది. ఈ కోటలో ఎవరు నివసించేవారు? దావీదు గారు నివసించేవారు. ఈ సమాధి ఎవరిది? దావీదుది. ఈ సమాధి ఎవరిది? అబ్షాలోముది. ఇదేమిటిది? కిద్రోను వాగు. అదేమిటిది? ఒలీవల కొండ. ఇదేమిటిది? గొల్గొతా కొండ. ఇలాగా చూసి వచ్చేస్తాం. అదేంటది? గెత్సెమనే తోట. బైబిల్ మొత్తం గుర్తొస్తుంటుంది. ఇది తిబెరియా సముద్రం, ఇది కపెర్నహూము, అది కానా, ఇది నజరేతు. అంతే. తిరిగాను కదా నేను, అన్నీ తిరిగి చూడడం, ఓహో ఇదా అదిదా, ఓ బైబిల్లో ఇక్కడ ఇది జరిగిందా, అక్కడ జరిగి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓహో యేసుప్రభు వారు 5 బోధించిన కొండిదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఒక అదేదో ఫీల్ కలుగుద్ది. ప్రభు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే బాగుంది, టైం మిషన్ ఎక్కి అనుకుంటాం. ఇదే ప్లేస్లో ఉన్నాం కదా, టైం మిషన్ ఎక్కేసి ఎన్ని రోజుల్లో పోవాలి? కల్పన ఏంటిది? 2000 సంవత్సరాలు వెనక్కి పోతే సరిగ్గా నేను నిలబడిన ఇదే కొండ మీద నా యేసుప్రభు ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. నేను నిలబడిన ఇదే కొండ మీద నా యేసుప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు. నేను నిలబడిన ఇదే తోటలో నా యేసుప్రభు రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు అని ఒక రకమైన ఆనందానికి, ఒక రకమైన ఉద్వేగానికి గురవుతాం తప్ప మనం ఎక్కడున్నా ప్రభు మన ప్రభువే, అక్కడికి వెళ్ళినా ప్రభు మన ప్రభువే. డబ్బులు ఎక్కువ ఉంటే వెళ్ళండి, తప్పేమీ లేదు. వెళ్ళగలిగే సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చి మంచి స్థితిగతులు కలగజేశాడు అనుకోండి, కలిమిలో ఉన్నారనుకోండి, వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. వెళ్ళి చూసి రావచ్చు, అదేం పాపమేమి కాదు. వెళ్తే బోల్డని చోట్లకి వెళ్తున్నాం, అది పాపమేటి? బోల్డని చోట్లకి వెళ్తారా వెళ్ళరా? దగ్గరలో ఉన్న అన్నీ తిరుగుతారు. రేపు వదిలేస్తే ఈ 6 రోజులు ఇక్కడ మిమ్మల్ని నొక్కేసినందుకు రేపు ఎక్కడికి పోతారో కూడా తెలియదు నాకు తెలిసి రేపు ఏదో ప్లానింగ్లు ఉండే ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్లానింగ్లు వేసి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మంచి విశ్వాసులు కాబట్టి అమ్మో చివరి దినం ఊరుపులోనే ఎక్కువ బలం ఉంటుంది. ఏంటిది? అన్నం ఊరుపులోనే ఏముంటుందట? ఎక్కువ బలం ఉంటుందట, అమ్మ చెప్పింది. అందుకని చివరి దినం ఖచ్చితంగా ఉండి చివరి ఆశీర్వాదాలు మొత్తం పొందేసుకొని అమ్మయ్యా ఆమెన్ అనుకొని వెళ్ళిపోవాలి. అందుకని ఉన్నాం మనం ఇక్కడ. అమ్మో నా తెలీదా, చివరి ఆశీర్వాదాలు మొత్తం చివరాఖరికి మనకే రావాలి, ఈ లక్కీ లాటరీ మనకే తగలాలి. అందుకని ఉన్నాం. అంతేనా? సరే, ఏదేమైనప్పటికీ దేవాది దేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుని మహాదయని బట్టి ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది ఏమిటంటే అక్కడ దేవాలయం లేదు. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు. ఆ దేవాలయం కొరకు వెతకాల్సిన, ప్రయాసపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దాని మీద ఉండకుండా తీసేస్తానన్నాడు. దేవాలయ దుర్వినియోగాన్ని గురించి, నాశనం జరగబోతుందని చెప్పాడు. కానీ సంఘం బలపడిన తర్వాత, యేసు ప్రభువు వారు సంఘానికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత, యూదుల్ని రక్షించడానికి తెలివిగా దేవాలయం లేదురా నాయన ఉండదని చెప్పేశాడు. దేవాలయం మారిపోతుందని కూడా చెప్పేశాడు. దేవాలయం ఏమవుతుంది? మారిపోతుంది. ఏది దేవాలయం ఇప్పుడు? తన శరీరం. ఈ సంగతి ఎప్పుడు అర్థమైంది శిష్యులకి? మృతుల్లో నుండి లేచిన ఎమ్మటే అర్థమైపోయింది. చదవండి ఆ మాట, యోహాను సువార్త 2:22 ఏముందో అక్కడ. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన ఆయన శిష్యులు ఏం చేసుకుని జ్ఞాపకం చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే ఈ దేవాలయం అప్పటికి ఇంకా పడగొట్టబడలేదు. వీళ్ళకి ఈ మాట అర్థమయ్యే సమయానికి దేవాలయం ఇంకా ఏమవ్వలేదు, పడగొట్టబడలేదు. ఇది క్రీస్తు 30లో జరిగింది, అంటే 30 తర్వాత జరిగింది. అది ఎప్పుడు పడగొట్టబడుద్ది? క్రీస్తు 70లో పడగొట్టబడుద్ది. అంటే ఇంకా 40 సంవత్సరాలు ఉంది. 30కి 40కి మధ్యలో 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో అప్పుడు జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే
ఆల్రెడీ దేవాలయంలో నుంచి మహిమ వెళ్ళిపోయింది. దేవాలయంలోంచి మహిమ ఆల్రెడీ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవాలయంలో మహిమ ఉందా? లేదు. దేవాలయానికి విలువ ఉందా? లేదు. ఇది ఆల్రెడీ రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఏమైపోద్ది? కూలిపోద్ది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసి కూడా పగలు 3 గంటలకు ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ యూదుల దేవాలయంలో నుంచి మహిమ వెళ్ళిపోయి యేసు ప్రభు శరీరంలో కొలువైపోయిందట. యేసు ప్రభు దేహమే ఇప్పుడు ఎలా అయిపోయిందట? దేవాలయం అయిపోయిందట. మహిమ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? యూదుల మందిరంలో లేదు ఇప్పుడు మహిమ. ఎక్కడుంది? యేసు ప్రభు శరీరంలోకి వచ్చేసింది మహిమ. తేజస్సు యూదుల మందిరంలో లేదు, యేసు ప్రభు శరీరంలోకి వచ్చేసింది తేజస్సు ట్రాన్స్ఫర్ అయిపోయింది. తేజస్సును మహిమను దేవుడు ట్రాన్స్ఫర్ చేసేసాడు. యేసు ప్రభు దేహం తన శరీరమును దేవాలయము, అదేనా వ్రాయబడింది యోహాను సువార్తలో? తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాను. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన కూడా వీళ్ళు గుడికి వెళ్ళారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం జాగ్రత్తగా చూడండి. వీళ్ళు వెళ్ళింది ఆ గుడికే, మహిమ లేని గుడికి వెళ్తున్నారు వీళ్ళు. 2:46 చూడండి. అపోస్తలుల కార్యాలు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు 3:1 అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా? అంటే ఎందుకు వెళ్తున్నారు ఇలాగా? ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ యూదులు ఆరాధన కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళకి తెలుసు దేవాలయం ప్లేస్ మారిందని, మహిమ ప్లేస్ మారిందని, తేజస్సు ప్లేస్ మారిందని. ఎవరికి తెలుసు? అపోస్తలులకు తెలుసు, కానీ ఎవరికి తెలీదు? యూదులకి తెలీదు. ఇప్పుడు యూదులకు కూడా వీళ్ళు సత్యం తెలియజెప్పాలి, యూదులకు కూడా జ్ఞానం తెలియజెప్పాలి. ఆ మందిరం వైపు చూడకండి, అసలైన మందిరం కట్టబడింది దాని వైపు చూడండి. అశాశ్వతమైన మందిరం వైపు చూడకండి, శాశ్వతమైన మందిరం ఒకటి కట్టబడింది దాని వైపు చూడండి. మహిమ లేని దాని వైపు చూడకండి, మహిమ గల దాని వైపు చూడండి. తేజస్సు లేని దాని వైపు చూడకండి, తేజస్సు గల దాని వైపు చూడండి. ఈ విషయాన్ని యూదులకు స్పష్టం చేసే బాధ్యత అపోస్తలులది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? అపోస్తలులది. అందుకే వాళ్ళు చక్కగా వెళుతున్నారు, వస్తున్నారు, సత్యం తెలివిగా ప్రకటిస్తున్నారు. ఇందులో మహిమ లేదురా అంటే వాళ్ళకి తొక్కి చంపేస్తారు, ఇందులో మహిమ లేదురా అంటే ముందే కొట్టేస్తారు. ఎందుకంటే జనాలు దేని మీద దృష్టి పెట్టారు? ఫిజికల్ దాని మీద దృష్టి పెట్టారు. అసలు మీకు ఒక విషయం చెప్పనా? దేవాలయాన్ని ఎవడైనా ఏమనంటే చంపేయడమే. ఎవడేమన్నా కూడా దేవాలయాన్ని అమ్మో అన్నాడా రాళ్ళతో కొట్టేస్తారు. చివరికి వీళ్ళు ఎవ్వరూ సాహసం చేయలేదు, కానీ ఒక ఆయన చేశాడండి. ఎవరో తెలుసా? ఆయన చేసిన ఆయన ఎవరో తెలుసా? స్టెఫను. వీళ్ళెవ్వరూ సాహసం చేయలే, ఎందుకంటే వీళ్ళు తెలివిగా వెళ్తున్నారు. ఇంకా దేవుడు ఊరుకోలేదు. నాయన ఇక సమయం ఆసన్నమైంది, నువ్వు హతసాక్షివి కావాల్సిన సమయం ఆసన్నమైంది. చెప్పకపోతే ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోతారు. ఎవడో ఒకడు తెగించి ఏం చేయాలి? చెప్పాలి. అందరూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారనుకోండి, అజ్ఞానం ఏరులై పారుతుంది. అందరూ నాకెందుకులే అనుకున్నారనుకోండి, మూఢత్వం ఏరులై పారుతుంది. అందుకని దేవాలయంలో మహిమ లేదన్న సంగతి యూదులకు తెలియాలి. దేవాలయంలో దేవుడు లేడన్న సంగతి యూదులకు తెలియాలి. అది 46 సంవత్సరాలు కట్టినా, ఎంత రమ్యంగా కట్టినా, ఎంత గొప్పగా కట్టినా అందులో దేవుడు నివసించట్లేదు. ఈ విషయం ఫస్ట్ ఎవరికి తెలియాలి? యూదులకు తెలియాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47, 46, 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను
ఇదంతా ఎవరి ప్రసంగం? ఇదంతా ఎవరి ప్రసంగం? ఎవరి ప్రసంగం? స్టెఫన్ గారి ప్రసంగం. హాట్ వాటర్ తీసుకురండి. ఇదంతా స్టెఫన్ గారి ప్రసంగం. అర్థమవుతుందా మీకు? సో అక్కడ ఏమంటాడంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కొరకు మీరు ఏలాటి మందిరం కట్టుదురు. రెఫరెన్స్ అయినా గుర్తు చేశాడా? ఇంకేమైనా గుర్తు చేశాడా? చెప్పండి. వాళ్ళు ఏ పాత నిబంధన అయితే చదువుతున్నారో ఆ పాత నిబంధన రెఫరెన్సే గుర్తు చేశాడు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏ పాత నిబంధన అయితే చదువుతున్నారో ఆ పాత నిబంధనలోని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉన్నటువంటి రెఫరెన్సెస్ అన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కాదా అని ప్రభువు చెప్పమన్నాడు, ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపాడు. దేవుడు దొరకాలంటే, ప్రపంచం తెలుసుకోవాలి, దేవుడు దొరకాలంటే రాతి కట్టడాల దగ్గరికి వెళితే అక్కడ ఆయన ఉండడు. రాతి కట్టడాల దగ్గరికి వెళితే దేవుడు అక్కడ ఉండడు. చాలా అందమైన చర్చి కట్టారండి, అందులో ఉంటున్నాడండి దేవుడి మధ్య. చాలా పెద్ద చర్చి కట్టారండి, అందులో ఉంటున్నాడండి దేవుడి మధ్య. నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? దేవుడు ఎక్కడ ఉంటున్నాడమ్మా? గౌరీపట్నం కొండ మీద ఉంటున్నాడండి. ఎప్పటి నుంచి అండి? అంటే చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడండి. మధ్యకాలంలో ఇల్లు మారిపోయాడండి ఆయన. పరలోకం వదిలొచ్చి గౌరీపట్నం బాగుంటుందని, అందుకని గౌరీపట్నం కొండ మీద ఉంటున్నాడట దేవుడు. ఇప్పుడు గౌరీపట్నం కొండ ఎలా ఎక్కాలట? మామూలుగా ఎక్కితే కరుణించడట, మోకాళ్ళ నుంచి రక్తం వచ్చేయాలట. మోకాళ్ళు ఏమైపోవాలట? రక్తం వచ్చి అరిగిపోవాలట. ఎప్పుడైనా ఎక్కారా మోకాళ్ళ మీద గౌరీపట్నం కొండ? ఎక్కలే? నిజం చెప్పండి. ఎక్కినోడు ఎవరు ఉన్నాడు ఇక్కడ? చేయొద్దండి ఎక్కినోళ్ళు. అదిగో సదియా ఉన్నారు, ఉంటారు. అదిగో గురువులు మహానుభావులు ఎక్కారట. మోకాళ్ళ మీద ఎక్కారమ్మా. తెలియనప్పుడు ఎక్కావా? ఇప్పుడు ఎక్కవలే, నాకు తెలుసు. సో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఇప్పటికే ఎక్కడో కొండ మీద ఉన్నాడు, ఎక్కడో గుడి మీద ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఇక్కడను అదిగో అక్కడను ఉన్నాడంటే దయచేసి ఏం చేయొద్దు అంటున్నాడు? నమ్మకండ్రా నాయన అన్నాడు ఆయన. ఇదిగో అరణ్యంలో ఉన్నాడంటారు, అదిగో ఆ కొండ మీద ఉన్నాడంటారు, అదిగో పలానా చోట ఉన్నాడంటారు. నమ్మకండ్రా నాయన అని యేసు ప్రభు చెప్పాడు. దేవుని నివాస స్థలం కొండల మీద కాదు, కొండల మీద కాదు, లోయల మీద కాదు, దేవాలయాలలో కాదు. అక్కడ లేడు ఆయన. మారిపోయింది. ఉన్నదల్లా ఒకే ఒక చోట కట్టించాడు, ఒప్పుకున్నాడు దానికి. ఆ ఒక్క చోట నుంచే ప్లేస్ ఖాళీ చేసాడు. నాకు వద్దన్నాడు, నాకు ఆ ప్లేస్ నచ్చలేదని వదిలేశాడు. రాతి మీద రాయి ఉండకుండా అదంతా ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన తర్వాత తన శరీరమే దేవాలయం అని యేసుప్రభు ప్రకటించేశాడు. ప్రకటించింది ఎవరు? నేనా యేసుప్రభువా? చెప్పాలి గట్టిగా. అందరిని అడుగుతాను, నేనా యేసుప్రభువా? చెప్పండి గట్టిగా. నేను అక్కడ ఉండనని ప్రకటించింది నేనా యేసుప్రభువా? యేసుప్రభువే కదా, నేను కాదు కదా. అంటే మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత ఈయనండి కొండ మీద దేవుడు లేడు అంటున్నాడండి, పలానా చోట దేవుడు లేడు అంటున్నాడండి, పలానా చోట దేవుడు లేడు అంటారని నాకు భయం వేసి చెప్తున్నాను. నేనేమంటున్నానంటే, హస్తకృతాలయాలలో దేవుడు కాపురం చెయ్యడు. అది గుర్తెట్టుకోండి. ఎక్కడ కాపురం చేయడు? హస్తకృతాలయాలలో దేవుడు కాపురం చెయ్యడు. ఎక్కడో కరుణాపురంలో పెద్ద చర్చి కట్టారండి, అక్కడ ఉంటాడటండి దేవుడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట. ఎక్కడో వైజాగ్లో పెద్ద చర్చి కట్టారండి, అక్కడ మేరీమాత గుడి ఉందండి, అక్కడ ఉంటాడటండి దేవుడు. లేకపోతే ఎక్కడో గుణదల కొండ మీదకి ఎక్కిపోవాలటండి, అక్కడి మధ్య దేవుడు నివాసం ఉంటున్నాడటండి. ఇవేవి కాదండి, రోమ్ నగరంలో ఉందటండి ఏదో పెద్ద చర్చు, అక్కడ ఉంటాడటండి దేవుడు. అబ్బాయి అది కాదండి, గోవాలో కట్టారటండి పెద్ద చర్చు, అక్కడ ఉంటున్నాడట ఈ మధ్య దేవుడు. అది కూడా కాదు, కేరళలో కట్టారంట పెద్ద చర్చు, అక్కడ ఉంటున్నాడంట దేవుడి మధ్య. ఇంతకీ ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? చెప్పాలమ్మా. ఇదివరకు యెరూషలేములో ఉండేవాడు, ఇల్లు ఖాళీ చేయించారు ఆయన్ని. దేవుడిని ఏం చేశారు?
అది కడతలేదని ఇల్లు ఖాళీ చేయించారా దేవుణ్ణి? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. దేవుణ్ణి ఇల్లు ఖాళీ చేయించారా? చేయించారు. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఇల్లు ఏం చేశారు? పడగొట్టేశారు. ఇప్పుడు అక్కడ ఎక్కడా ఉండటానికి చోటు లేక ఎక్కడో తిరుగుతున్నాడండి ఆయన. ఎక్కడో తిరుగుతున్నాడండి ఆయన. మీరు ఎక్కడెక్కడో అడ్రస్లు చెప్తున్నారు. ఈ అడ్రస్సుల్లో ఎక్కడ దేవుడు మనకి దొరకడు. ఆయన ఎక్కడుంటాడంటే క్రీస్తు శరీరమును దేవాలయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? క్రీస్తు శరీరమును దేవాలయంలో ఉంటాడు. క్రీస్తు శరీరమును దేవాలయము. దేవ ఆలయము అంటే దేవుని ఆలయము. దేవాలయమును విడగొడితే ఏ సందది? ఏమో ఏ సందో నాకు గుర్తులేవు. సందులు గొంతులు చిన్నప్పుడు చదువుకుని మర్చిపోయాను. దేవుని ఆలయము అంతేనమ్మా. దేవ ప్లస్ ఆలయము, దేవాలయము. సవరణ దీర్ఘ సందేనా? అబ్బో, బాగానే గుర్తున్నాయి మనకి. దేవాలయము, దేవుని ఆలయము. ఇప్పుడు క్రీస్తు శరీరమే దేవుని ఆలయం. అక్కడే దొరుకుతాడు ఆయన. క్రీస్తు దగ్గరే దొరుకుతాడు. క్రీస్తు దగ్గరే దొరుకుతాడు. క్రీస్తు శరీరంలో దొరుకుతాడు. క్రీస్తు శరీరంలో దొరుకుతాడు. అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకడట. చూడండి, సర్వోన్నతుడు హస్తకృత్య ఆలయంలో నివసింపడు. 51వ వచనం. అరే ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్నందుకు నెక్స్ట్ ఏం చేశారు? వారు ఆ మాటలు విని కోపంతో మండిపడి, మా దేవాలయాన్ని మమ్మల్ని దూషిస్తావురా నువ్వు అని రాళ్లతో కొట్టి 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 చిత్రం చేసి చంపేశారు. నిజం. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళి చర్చి ముందు నిలబడి, ఇప్పుడు అంతెందుకు మన చర్చి ముందే నిలబడి ఈ గోడల్లో దేవుడు లేడు అనండి, మిమ్మల్ని ఎవరేమనరు. నాది హామీ. మిమ్మల్ని ఎవరేమనరు, నాది హామీ. నేను కూడా ఏమన్నాను. ఆ గోడల్లో దేవుడు లేడు, ఆ గేట్లో దేవుడు లేడు, ఆ పై కప్పులో దేవుడు లేడు. మరి ఎక్కడున్నాడు? ఆ చర్చేగా. మరి ఎక్కడున్నాడు? చర్చి కదా అది. ఎక్కడున్నాడు దేవుడు అందులో? 6 రోజులుగా దేవతలు పడుకుంటున్నారు అందులో. దేవుడు లేడు కానీ 6 రోజుల నుంచి అందులో ఎవరు పడుకుంటున్నారమ్మా? మహాదేవతలు. మీరే పడుకుంటున్నారమ్మా అందులో. మీరు పడుకుంటున్న చర్చ్ అమ్మా అది. అర్థమైందా? కొంచెం శుభ్రంగా ఉంచండి. మరి ఇప్పుడు ఆ గోడల్లో లేడు దేవుడు, ఆ గేట్లో లేడు దేవుడు, ఆ కప్పులో లేడు దేవుడు, ఆ గచ్చులో లేడు దేవుడు. మరి ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? దాని పేరు చర్చ్ అనే అంటున్నాం మనం. కానీ ఎక్కడున్నాడు దేవుడు? తేజస్సు ఎక్కడుంది? మహిమ ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? తేజస్సు ఎక్కడుంది? మహిమ ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? ఇది మనకు అర్థం కావాలి. ఈ రాత్రి అర్థం అవ్వకుండా ఇంటికి వెళ్ళొద్దు మనం. ఎట్టి పరిస్థితుల్లో అర్థం అవ్వాల్సిందే మనకి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, నాయన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కొంత శ్రద్ధ, భక్తి, భయము అవసరం. అది లేకపోతే గ్రంథ ధ్యానం జరగదు, మనకు అర్థం కాదు. అర్థం కాకపోతే మనం అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోలేము. ఏం చేయలేము? సంపాదించుకోలేము. చాలా లోతుగా అధ్యయనం చేసి మీకు బోధిస్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మిమ్మల్ని? దావీదు, అబ్రహాము గారి దగ్గర మొదలెట్టాం పొద్దున మనం. ఎప్పటికి స్టెఫన్ గారి దగ్గరికి వచ్చాం. పాత నిబంధనలోంచి దాటుకుంటూ రాజులందరినీ దాటుకుంటూ, చరిత్రలు దాటుకుంటూ ఇదిగో క్రొత్త నిబంధనలో స్టెఫన్ గారి మరణం దగ్గరకు వచ్చి ఆగాం. ఎందుకు స్టెఫన్ గారిని కొట్టి చంపేశారంటే, మీరు ఏ గుడి అయితే దేవుడు గుడి అనుకుంటున్నారో ఆ గుడిలో దేవుడు లేడు అని కొండ బద్దలు కొట్టేశాడు స్టెఫను. అంతే, అలా చెప్పాడని ఆయన మీద పగబట్టారు. నిజం చెబితే అందరూ విరోధులు అయిపోతారండి. నిజం చెబితే అందరి మీద ఏం చేస్తారు ఈ జనాలు? పగబట్టేస్తారు. పళ్ళు కొరికేస్తారు. మొన్న చెప్పాను కదా, ఒక ఆయన కామెంట్ పెట్టాడు, రే నువ్వు ఎప్పుడైనా సరే లారీ కింద పడి చచ్చిపోతారో అన్నాడు. నేను నీకు అన్యాయం ఏం చేశాను రా నాయన? నేను ఏమైనా ఆశ దోచుకున్నానా? నేను ఏమైనా చేశానా? నువ్వు ఎవడో కూడా తెలిసావుదా నాకు? నా మీద నడి శాపనార్థాలు పెడతావేంద్ర నాయన అనుకున్నాను అంతే మనసులో. అంటే ఎంత ప్రేమగా కోరుకుంటున్నాడండి నేను చచ్చిపోవాలని. నేను చచ్చిపోతే ఆయన ఏమైనా హ్యాపీగా ఉంటాడా? నేను చచ్చిపోతే ఆయనకి ఏమైనా సంతోషమా? నేను చచ్చిపోతే చాలామంది అన్యాయం అయిపోతారా నాయన. ఇంకా బోలెడంత మందికి నేను సత్యం ప్రకటించాలి.
బోలెడంతమందికి నేను జ్ఞానం నేర్పించాలి. ఇలా ఈరోజు బాప్తిజం పొందినట్టు బోలెడంతమంది చేతుల మీదుగా బాప్తిస్మాలు పొందాలరా నాయన. అంత తొందరగా చచ్చిపోకూడదు నేను. ఇంకా చాలామందికి చేతులు బాప్తిస్మాలు ఇవ్వాలి. చాలామందికి నోరు నీతి సువార్తను ప్రకటించాలి. చాలా ప్రాంతాలకు నా పాదాలు సుందరాలుగా వెళ్ళి సత్యాన్ని వ్యాపింపజేసి రావాలి. ఈ శరీరం దేవుని కోసం, ఈ శరీరం ఇంకా దేవుని సేవలో వాడబడాలి, అరగాలి, కరగాలి. పాట రాసుకుని మరీ పనిలోకి వచ్చాను నాయన. నా ఫస్ట్ ఆల్బంలో పాట అది. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. రైట్, చాలు, ట్రాక్ వేయకుండా అది వేసారు మీరు. రైట్. సో ఆ పాట రాసుకుని మరి తిరుగుతున్నాను నేను. అప్పుడే రాసుకున్నాను నేను చచ్చిపోతే ఎట్టా? అలా చావకూడదు, అలా కోరుకోకూడదండి. అలాగా నిజం చెప్పేవాడు చచ్చిపోవాలంటే మాకు యేసుప్రభు వద్దు ఎవరు కావాలన్నట్టుంది? బరబ్బా కావాలన్నట్టుంది. ఆయనేమో సిలువేసేయండి, ఈయనేమో మా మీద ఎక్కించండి అని అడిగారు దరిద్రులు. బరబ్బాని తీసుకొచ్చి మా మీద వదిలేండి, పిచ్చుకోకని వదిలేండి అన్నట్టు అడిగారు. ఇప్పుడు బోన్లో ఉన్న పిచ్చుకోకని వదిలేయండి, పరిశుద్ధుడైన యేసుప్రభువును మాత్రం చంపేయండి. మాకు బరబ్బయ్యే కావాలి, ఎవరొద్దు? యేసుప్రభు వద్దు. ఎంత దారుణం చూడండి. సో నిజం చెప్పినందుకు ఏం చేశారట? కొట్టి 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 చంపేశారట. కానీ మహిమ ఎక్కడుందంటే మారిపోయిందమ్మా. మహిమ మారిపోయింది. ఇప్పుడు మహిమ ఎక్కడికి వచ్చేసిందంటే ఒకసారి చూద్దాం మహిమ ఎక్కడుందో చూద్దాం, తేజస్సు ఎక్కడుందో చూద్దాం, సంఘం ఎక్కడుందో చూద్దాం, దేవుడు ఎక్కడున్నాడో చూద్దాం, మనం ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. ఎక్కడని వెతికితే రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దేవాలయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దేవాలయం ఎక్కడుందో చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో